థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే హాలీవుడ్ ఫిల్మ్స్‌కి పక్కాగా రివ్యూ అప్‌లోడ్ చేస్తాను. కానీ కొన్ని ఆన్‌లైన్‌లో వచ్చే టీవీ షోస్ గానీ, నార్మల్ మూవీస్ గానీ, వీటి గురించి రివ్యూస్ అన్ని లెటర్ బాక్స్‌లోనే కాదు, ఇన్‌స్టాలోనే కాదు, యూట్యూబ్‌లో కూడా పెట్టమని అడుగుతున్నారు. సో, అలా లేటెస్ట్‌గా కొన్ని నేను చూసిన వాటి గురించి అయితే మాత్రం రేపు హాలీవుడ్ న్యూస్, హాలీవుడ్ బాక్సెస్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. ఈరోజు 'పెంగ్విన్' షో కంప్లీట్ చేయడం జరిగింది. మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదు. అది రేపు మాట్లాడదాం ఏ రేంజ్ ఎక్స్‌పీరియన్సో. ఇక 'డ్యూన్ ప్రాఫెసీ' చూడాలి అండ్ 'మెగాలోపోలిస్' కూడా చూడాలి. పోతే ఇవాల్టి వీడియోలో హాలీవుడ్ గురించి కాదు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. 'బగీరా' 22 క్రోర్స్ తర్వాత కంప్లీట్లీ వాషౌట్, అక్కడతోటి ఫైనల్ రన్ అయిపోయిందన్నట్టు రిపోర్ట్స్ ఇచ్చారనమాట. కానీ ఒక్కొక్క క్రోర్ యాడ్ అవుతూ మొత్తానికి ఇప్పటిదాకా 25 క్రోర్ మార్క్ ని టచ్ చేసింది ఫిలిం. 'హంబాలే' ఓన్ రిలీజ్ కదా బ్రో. మూవీ యొక్క బడ్జెట్ కూడా 40 క్రోర్స్ కాబట్టి ఓటీటీ, ఈ మ్యూజిక్ రైట్స్, ఈ శాటిలైట్ ఇవన్నీ కూడా కలుపుకుని మూవీ ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తుందా అంటే లేదు. థియేటర్స్ దగ్గర 25 క్రోర్ గ్రాస్ అంటే ఆల్మోస్ట్ షేర్ 12 క్రోర్ 13 క్రోర్ షేర్ దగ్గర మాత్రమే ఉంటుంది. థియేట్రికల్ రెంట్స్ కానీ, కరెంట్ బిల్ కానీ, ట్యాక్సెస్ కానీ మొత్తం కట్టిన తర్వాత షేర్ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ కి వెళ్తుంది. ఆ తర్వాత దివాళీ నుండి జోరుగా ఆడుతున్న కా సినిమా అయితే మాత్రం తర్వాత కాస్త స్లో అయినప్పటికీ ఇప్పటికీ మొన్న ప్రీవియస్ వీక్ లో మనం మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ 2 క్రోర్స్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి 35 క్రోర్ మార్క్ అయితే దాటేసింది అనమాట ప్రపంచవ్యాప్తంగా. కానీ అకార్డింగ్ టు ద ప్రొడ్యూసర్స్ 50 క్రోర్ మార్క్ వచ్చినట్టు పోస్టర్ ని రిలీజ్ చేశారు. కానీ ఒక ఫాలోవర్ అడిగారు కాబట్టి నేను ఆ పోస్టర్ ని కూడా చూడడం జరిగింది. చాలా మూవీస్ కి విధంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తారని కూడా అందరికీ తెలియదు. కానీ ప్రొడ్యూసర్స్ నెంబర్ ఎప్పుడు కూడా వేరేగా ఉంటుందన్నమాట. వాళ్ళ లెక్కలు వేరు, వాళ్ళ హైప్డ్ ఫిగర్స్ వేరు, మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ఆ విధంగా వేస్తూ ఉంటారు. మొత్తానికి అమరన్ ప్రీవియస్ వీక్ లో మాట్లాడుకున్నట్టే అనుకున్న మార్క్ ని టచ్ చేయడం మాత్రమే కాదు, ఇంకా ఇప్పట్లో ఆగుతుందా లేదా అనేది కూడా కనిపించట్లేదు. తమిళనాడులో హోల్డ్ గానీ, ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఊహించిన విధమైన రన్ ఈ ఫిలిం అందుకుంటుందన్నమాట. అందరూ టైర్ 2లోని హైయెస్ట్ పెడుతుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు టైర్ 1 రికార్డ్స్ ని ఈ ఫిలిం టార్గెట్ చేసేసింది. నెక్స్ట్ ఇక శివకార్తికేయన్ ఫిలిం మినిమం ఒక 200 క్రోర్ దాటిన ఖచ్చితంగా ఈయన టైర్ 1 లెక్కనే. ఎందుకంటే ఈ రేంజ్ యొక్క రన్ గానీ, పుల్ గానీ ఎవరు ఊహించి ఉండరు. నేను షాక్ అయినది లిటరల్లీ తమిళనాడు యొక్క గ్రాస్ గురించి మాత్రమే కాదు, ఓవర్సీస్ అండ్ తెలుగు స్టేట్స్ అనమాట. ఓవర్సీస్ లో ఈ ఫిలిం 77 క్రోర్ వరకు కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. అంటే దేవరా కన్నా ఎక్కువ. ఫుట్ ఫాల్స్ పక్కగా అమరన్ కి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేవరా రేంజ్ లోని ప్రీమియర్స్ కి టికెట్ రేట్స్ ఆ రేంజ్ లో పెట్టరు కదా. 5 డేస్ క్రితం మనం మాట్లాడుకునే దానికి ఇప్పటికి 40 క్రోర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 295 క్రోర్స్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా పక్కగా 300 క్రోర్ క్లబ్ లోకి జాయిన్ అయిపోతుంది. టైర్ 1 స్టార్స్ తో కంపేర్ చేస్తూ అజిత్ గారికి అయితే 200 క్రోర్ దాటిన ఫిలిం కూడా ఇంతవరకు లేదు. కానీ ఇప్పుడు శివకార్తికేయన్ 300 క్రోర్ క్లబ్ లోకి దాటేసి ప్రెసెంట్ రిలీజ్ అయిన రజనీకాంత్ గారి ఫిలిం కన్నా ఎక్కువ కలెక్షన్స్. ఈవెన్ బిగ్ బడ్జెట్ సూర్య గారి ఫిలిం కూడా ఏమాత్రం ఎఫెక్ట్ కూడా కనిపించలేదు. తమిళనాడులోని ఇప్పటిదాకా 140 క్రోర్స్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా పక్కాగా బాహుబలి 2ని గానీ, దాంతోపాటు వారిసు ఈ ఫిల్మ్స్ ని కూడా తమిళనాడు స్టేట్ లోని దాటేసి 160 క్రోర్ కూడా కలెక్ట్ చేసే పొటెన్షియల్ అయితే ఇంకా కనిపిస్తుంది. ఇప్పుడు దగ్గరలో ఏ ఫిలిం కూడా తమిళనాడులో ఒకవేళ ఆడలేదు అనుకోండి, ఈ ఫిలిం ని చాలా రోజులు ఆడించే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే 180 క్రోర్ విక్రమ్ తమిళనాడులో కలెక్ట్ చేసింది. దాన్ని ఇది బీట్ చేయాలంటే ఇంకొక 40 క్రోర్స్ దాటి తమిళనాడు స్టేట్ నుండి కలెక్ట్ చేయాలి. అది కొద్దిగా కష్టమేమో. మేబీ మరొక 30 క్రోర్స్ దాటి రావచ్చు. లైక్ 175 క్రోర్స్ ని కూడా ఒకవేళ టచ్ చేసే పాసిబిలిటీస్ అయితే అమరన్ కి తమిళనాడు స్టేట్ లో ఉన్నాయి. ఇంకొక షాకింగ్, తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా లక్కీ భాస్కర్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఎంతంటే ఆల్మోస్ట్ ఒక 8 క్రోర్స్ డిఫరెన్స్ అనమాట. 42 క్రోర్స్ ని ఫిలిం తెలుగు స్టేట్స్ లోనే కలెక్ట్ చేసింది. మరి తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ సినిమా బాగా నచ్చినట్టుంది. అదే విధంగా ఓపెనింగ్స్ నుండే హైప్ క్లియర్ గా కనిపించింది సినిమాకి. అంటే స్టార్టింగ్ హైప్ పక్కన పెట్టేస్తే ప్రీవియస్ వీక్ నా లక్కీ భాస్కర్ ఈ ఫిలిం ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్స్ కనిపించినప్పటికీ ఆ ఫిలిం స్లో అయిపోయినా ఈ ఫిలిం మాత్రం ఇంకా తెలుగు స్టేట్స్ లోని స్లో అవ్వట్లేదు అనమాట. సో లక్కీ భాస్కర్ కాస్త అండర్ పర్ఫార్మింగ్ తెలుగు స్టేట్స్ లో అని చెప్పొచ్చు. ఆ దక్కాల్సిన కలెక్షన్స్ రాలేదు తెలుగు స్టేట్స్ లో లక్కీ భాస్కర్ కి. తెలుగు స్టేట్స్ లోని 34.4 క్రోర్స్ ని లక్కీ భాస్కర్ కలెక్ట్ చేసింది అనమాట. తెలుగు స్టేట్స్ లోని ఈ టాలీవుడ్ యాక్టర్ ఉండుంటే ఇంకా ఎక్కువ వచ్చేది అని కొంతమంది అంటున్నారు. కానీ నిజానికి టైర్ 2 యొక్క టాలీవుడ్ ఫిల్మ్స్ లోని యాక్షన్ ఫిల్మ్ తీస్తేనే ఒక 40-50 క్రోర్స్ వస్తున్నాయంటే ఇలాంటి జానరా తీస్తే 30 క్రోర్స్ మాత్రమే తెలుగు స్టేట్స్ లో వస్తాయి. ఈవెన్ ఇప్పుడు అమరన్ 42 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. అమరన్ తెలుగు యాక్టర్ కాదు కదా. అండ్ ఇక దుల్కర్ సల్మాన్ ఉండడం వలన ఈ ఫిలిం కి కేరళలో గానీ, తమిళ్లో గానీ, కర్ణాటకలో అన్నింటిలో కూడా కొద్దిగా వస్తున్నాయి. అదే ఒకవేళ టాలీవుడ్ యాక్టర్ అయి ఉంటే కేరళ, తమిళనాడులో ఈ మాత్రం టైర్ 2 ఫిలిమ్స్ కి కలెక్షన్స్ కాదు కదా, రిలీజ్ కూడా ప్రాపర్ గా జరగదు. కానీ ఈ ఫిలిం యొక్క రివ్యూస్ గానీ, వర్డ్ ఆఫ్ మౌత్ గానీ బాగుండడంతో తమిళనాడులో కూడా స్క్రీన్స్ ని అలా పెంచుకుంటూ వెళ్లారనమాట. కేరళలో 20 క్రోర్స్, తమిళనాడులో 15 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది సినిమా. పోతే ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి 103 క్రోర్స్ ని కలెక్ట్ చేసి మొత్తానికి 100 క్రోర్ క్లబ్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఆల్మోస్ట్ కురుక్ కూడా 100 క్రోర్ దగ్గర వరకు వచ్చింది అనుకుంటా. ఆ తర్వాత సీతారామం కూడా 100 క్రోర్ దగ్గర వరకు వచ్చి కలెక్షన్స్ అయితే 100 క్రోర్ క్లబ్ ని దాటలేకపోయింది. బట్ ఈ ఫిలిం సక్సెస్ఫుల్ గా 100 క్రోర్స్ ని దాటేసింది ఈయన కెరీర్ లో. ఈ కేరళ, తమిళనాడు, ఈ అదర్ స్టేట్స్ లో సపోర్ట్ లేకపోతే ఫిలిం కి తెలుగు స్టేట్స్ లో 34 క్రోర్స్, అదర్ స్టేట్స్ లో అన్ని కలుపుకుని 50-60 క్రోర్ దగ్గర మాత్రమే ఆగిపోయి ఉండేది సినిమా. ఎనీవే రీసెంట్ టాలీవుడ్ టైర్ 2 ఫిలిమ్స్ లోని ఈ ఫిలిమే హైయెస్ట్ అనుకుంటా ఈ నెంబర్స్. ఇక తర్వాత బుల్బులియా 3,
దివాళీకి రిలీజ్ అయిన ఫిల్మ్స్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్ లిస్ట్ లో మొత్తానికి బుల్బులియా 3 నిలిచిందనమాట. క్లియర్ విన్నర్ అంటే ఆల్మోస్ట్ సింగం అగైన్ కి కాంపిటీషన్ ఇవ్వడంలోని కష్టమవుతుంది. స్క్రీన్స్ అయితే మాత్రం బుల్బులియా 3కి సింగం అగైన్ రేంజ్ లో రిలీజ్ కాలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే మాస్ బెల్ట్స్ నుండి మల్టీప్లెక్సెస్ వరకు రోహిత్ శెట్టికి కానీ ఆ సింగం ఫ్రాంచైజ్ కి ఆ సింగం టైటిల్ కి ఏ రేంజ్ లో ఫేమస్ పాపులారిటీ ఫ్యాన్ బేస్ ఉందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లాష్ లో వస్తే ఖచ్చితంగా బుల్బులియా 3 ఎఫెక్ట్ అవుతుందని అందరూ అనుకున్నారనమాట. ఈవెన్ లాస్ట్ గా ఆ సూర్యవంశి ఫిల్మ్ కూడా లాక్డౌన్ టైంలో చాలా మంది ఆడియన్స్ ని పుల్ చేసి థియేటర్స్ కి వచ్చేలాగా చేసిందనమాట. కలెక్షన్స్ పరంగా కూడా ఆ ఇయర్ లో హైయెస్ట్ అదే బాలీవుడ్ కి. సో అలాంటి రోహిత్ శెట్టి నుండి అలాంటి ఫ్రాంచైజ్ కాంపిటీషన్ వచ్చినప్పటికీ క్లియర్ గా మొత్తానికి ఫిల్మ్ మెల్లిగా డామినేట్ చేస్తూ ఆడేసింది అనమాట. ఓపెనింగ్ డే లో చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆ డిఫరెన్స్ ని మ్యాచ్ చేయడం కష్టం. ఫైనల్ రన్ లోని ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ రావచ్చు, లేదంటే కాస్త డిఫరెన్స్ లో ఉండొచ్చు అనుకున్నారు, కానీ క్లియర్ గా డామినేట్ చేసేసి ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 356 crores ని కలెక్ట్ చేసింది. పోనీ ఈ సినిమా ఏమైనా బాగుందా అంటే లేదు, ఈ సినిమాకి కూడా మిక్స్డ్ రివ్యూసే వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ ప్రీవియస్ పార్ట్స్ కి బుల్బులియా 2 లాంటి రివ్యూస్ టాక్ గానీ వచ్చుంటే ఈ ఫిల్మ్ ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండేది. కానీ ఫ్రాంచైజ్ యొక్క పాపులారిటీ, సీక్వెల్ హైప్, హారర్ జోనర్ రీసెంట్ గా బాగా వర్క్ అవుతుంది. దీనికి తోడు ఫెస్టివల్ టైంలో, హాలిడేస్ టైంలో ఫ్యామిలీస్ కి ఉన్న ఏకైక ఆప్షన్, ఫ్యామిలీస్ చూడగలిగే సినిమా ఇదే సింగం అగైన్ కన్నా ఆ వైబ్స్ వచ్చాయి. కానీ హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా నిన్న 6 crore నెట్ సండేనే కలెక్ట్ చేసి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కంప్లీట్లీ వాష్ అవుట్ గా ఆగిపోలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ భూషణ్ కుమార్ అకార్డింగ్ టు ది ప్రొడ్యూసర్స్ 250 crore నెట్ వచ్చినట్టు కాస్త ఒక 18 crore ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు. కానీ భూషణ్ కుమార్ ఈ టీ సిరీస్ బ్యానర్ క్లియర్ గా ఈ క్లాష్ లో విన్ అవడం తోటి రోహిత్ శెట్టికి బాగా బాధాకరం ఏంటంటే ఆల్మోస్ట్ సింగం అగైన్ లో ఆ సాంగ్ లో ఓల్డ్ ట్యూన్ ఉన్నందుకు యూట్యూబ్ లో కాపీరైట్ కూడా వేశాడు. టీ సిరీస్ గురించి తెలిసిందే కదా. ఇక క్లాష్ లో కూడా విన్ అయినందుకు ప్రాఫిట్స్ పరంగా కూడా భూషణ్ కుమార్ కి బాగా వచ్చేసాయి ఆ బుల్బులియా 3 తోటి. సింగం అగైన్ కి పెట్టిన బడ్జెట్ కి ప్రాపర్ బ్రేక్ ఈవెన్ రాలేదు. పోతే క్లాష్ లో మరి అంత దారుణమైన మార్జిన్ రేంజ్ లోని గ్యాప్ ఏం లేదనమాట. ఆల్మోస్ట్ ప్రీవియస్ వీక్ లో రెండు దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 crore డిఫరెన్స్ లో ఈ ఫిల్మ్ కూడా 230 crore నెట్ ఇండియాలో కలెక్ట్ చేసింది అనమాట. అదే ప్రీవియస్ వీడియోస్ నుండి మళ్ళీ చెప్తున్నట్టే ప్రాపర్ ట్రైలర్ ని గానీ, ప్రాపర్ కంటెంట్ ని గానీ, ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ ని గానీ ప్లాన్ చేసుకుని ఉండుంటే ఈ హైప్ కి నెంబర్స్ వేరే లెవెల్లో వచ్చుండేవి. అసలు క్లాష్ కూడా లేకపోతే 500 నుండి 550 crore నెట్ వచ్చే పొటెన్షియల్ ఇప్పుడు 230 crore నెట్ దగ్గర వరకు కలెక్ట్ చేస్తుంది అనమాట. ఓవర్సీస్ లో ఈ సినిమా 73 crores ని కలెక్ట్ చేసింది. బుల్బులియా 3 ఓవర్సీస్ లో 78 crores ని కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సింగం అగైన్ ఇప్పటిదాకా 350 crores ని కలెక్ట్ చేసింది గైస్. కానీ మూవీ 275 crore నెట్ నుండి ఒక 300 crore నెట్ దాటుంటే మూవీ సేఫ్ అయి ఉండేది అనమాట. బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం ప్రాఫిట్స్ పరంగా మరి ఇక ఈ సినిమాకి రానట్టే. మరి అప్కమింగ్ ఈ ఫ్రాంచైజ్ యూనివర్స్ ఆపేస్తాడో లేదో తెలియదు, కానీ నెంబర్స్ కాస్త పెద్దగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ నెంబర్స్ కూడా బాగా ఎక్కువ అనే ఫీలింగ్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఫిలిమ్స్ కంప్లీట్లీ వాష్ అవుట్ అయిపోలేదు రెండు ఫిలిమ్స్. కాకపోతే ఒకవేళ యునానిమస్ రివ్యూస్ వచ్చుంటే ఇంకా పర్ఫామ్ చేసి ఉండేది. బాలీవుడ్ లాంగ్ రన్ యొక్క పొటెన్షియల్ బట్టి 400 crores 450 crores వరకు వెళ్ళేలాంటి అంశాలు కనిపించినప్పటికీ యునానిమస్ టాక్ లేకపోవడం తోటి కాస్త స్లో అయ్యాయి. ఇక సెకండ్ డే రిజెక్షన్ బట్టి కొంగో బాక్స్ ఆఫీస్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి లాసెస్ ప్రకారం రాధేశ్యామ్ లాసెస్ ని బీట్ చేసి పెద్ద లాస్ రికార్డ్ ని పెట్టబోతుంది అని అనుకున్నాం కదా. ఒకవేళ ఈ ఫిలిం ఇప్పుడు ఇంకొక 19 crore షేర్ గానీ ఫైనల్ రన్ లో కాస్త కలెక్ట్ చేసి దగ్గరికి వస్తే ఆ రాధేశ్యామ్ రికార్డు తప్పిపోతుంది అనమాట. అంటే ఇదేంటి బ్రో ఈ పాసిబిలిటీస్ అంటే కష్టమే. మండే నుండి కంప్లీట్లీ ఈ ఫిలిం వాష్ అవుట్ అయిపోవచ్చు. ఇక చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తమిళనాడులోని అమరన్కే వెళ్తున్నారు కాబట్టి సాటర్డే సండే కూడా ఈ ఫిలిం కి అంత నోటబుల్ నెంబర్స్, రెస్పెక్టబుల్ నెంబర్స్ ఏమి కూడా యాడ్ అవ్వలేదు, జస్ట్ అలా వెళ్ళాయి అంతే. ఇంకా ఫిలిం హిట్ అవ్వాలంటే 139 crore షేర్ రావాలన్నమాట. ఒకవేళ ఫిలిం కి ఇంకొక 17 or 19 crore షేర్ వచ్చిందనుకోండి, అప్పుడు 120 crore షేర్ వరకు ఇంకా లాసెస్ పెడుతుంది కదా. అప్పుడు రాధేశ్యామ్ రికార్డ్ మిస్ అయిపోయినట్టే. లిటరల్లీ మేకర్స్ అయితే మాత్రం 2.5 years కష్టపడి ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డ్ ని పెట్టడానికి ప్రయత్నించినట్టు అది కనిపించింది. కానీ డే 1 సపోర్ట్ కూడా ఫిలిం కి సరిగ్గా ప్రాపర్ రిలీజ్ కానీ బుకింగ్స్ అవన్నీ ఇష్యూస్ జరిగాయి కదా. అది కానీ జరుగున్నా ఒకవేళ మిస్ అయి ఉండేది. తమిళనాడులో ఫిలిం 27 crore వరకు కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ లోనైతే డబుల్ డిజిట్ ని ఎంటర్ చేసుకుంది. 13 crore దగ్గర వరకు మాత్రం కలెక్ట్ చేసింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా కూడా 13 crores మాత్రమే కలెక్ట్ చేసింది. అక్కడ కూడా అవుట్ రేట్ రిజెక్షన్ అనమాట. ప్రతి ఫిలిం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 84 crore గ్రాస్ అండ్ 40 crore షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్ బ్లైండ్ గా సినిమా హిట్ అయిపోతుంది, కలెక్షన్స్ వచ్చేస్తాయని ప్రిపేర్ అయిపోయినట్టున్నాడు. వీకెండ్ అవగానే సూర్య గారి కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్ ని దాటేస్తుందని కూడా మీడియా తోటి చెప్పాడనమాట. అంటే 130 crores రావచ్చని. కానీ 3 days లోనే 127 crores వచ్చినట్టు పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. అండ్ ఆల్రెడీ కొంగువా 2 కూడా మధ్యలో ఇప్పుడు శివ ఇంకొక ఫిలిం అయితే మాత్రం అజిత్ తో కమిట్ అయ్యాడు. అది తీసిన తర్వాత కొంగువా 2 తీస్తాడని కూడా మీడియా ముందు చెప్తున్నాడు. ఆ రివ్యూస్ గానీ ఆ నెంబర్స్ గానీ చూసి డైరెక్ట్ గా హాస్పిటల్లో చేరిపోతాడు అనుకుంటే ఆయన కాన్ఫిడెన్స్ గానే ఉన్నాడు అనమాట. మరి ఈ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు. మళ్ళీ పార్ట్ 2 తీయాలనే థాట్ కూడా ఆ వర్డ్ ని మీడియా ముందు ఎలా చెప్పాడో తెలియదు. కానీ కంప్లీట్లీ పార్ట్ 2 తీయకపోవచ్చు. ఒకవేళ మళ్ళీ తీస్తే అంతకన్నా మరి మనం ఇంకేం చెప్పలేం. ఇంత కష్టపడి తీసిన పెద్ద ఫిలింకే డే 1 లేదు ఇక్కడ ప్రాపర్ రిలీజ్ వల్ల. ఇక
ఈ కంగువా పార్ట్ 2 కి డే 1 ఎవరు చూస్తారు? అండ్ ఈ డైరెక్టర్ ని చూసి మళ్ళీ ఇంకొక ప్రొడ్యూసర్ హీరో ఏ విధంగా, అది కూడా స్టార్ హీరో ఏ విధంగా రెడీ అయ్యారో మనకైతే అర్థం కావట్లేదు. మేబీ ఈసారి పక్కాగా ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డ్ ని కొంత మార్జిన్ తో కొట్టడానికి ప్రిపేర్ అయినట్టున్నాడు మరి డైరెక్టర్. మార్టిన్, గణపత్, బడేమియా, చోటేమియా, ఆది పురుష్ ఇలా చాలా మంది ప్రయత్నించారనమాట ఆ రికార్డ్స్ ని. ఇక్కడ ఈయన కూడా కంగువాతో ప్రయత్నించాడు. పొరపాటున 19 crore షేర్ కని వచ్చేస్తే మిస్ అయిపోతుంది, కానీ ప్రస్తుతానికైతే ఇదే ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ పాసిబిలిటీస్ లో ఉంది. కానీ ఈ పాసిబిలిటీస్ అంతా ఎందుకు? కాస్త పెద్ద మార్జిన్ తోటి ఒక 150 crore లాస్, 200 crore షేర్ లాస్ పెట్టారు అనుకోండి, ఆ రికార్డ్ ని మళ్ళీ ఇంకొక ఫిలిం బ్రేక్ చేయడం అవ్వదు. కాబట్టి ఆ రికార్డ్ ఆయన పేరు మీద కావాలని ఇంకొక ఫిలిం ని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. చూద్దాం మరి ఏం చేస్తాడో. మీకైతే కంప్లీట్లీ ఈ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయని అనుకుంటున్నాను గైస్. వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. ఇంకేమైనా బాక్స్ ఆఫీస్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.